జనవరిని విడాకుల నెల అని ఎందుకంటారు? ఈ టైంలోనే ఎందుకు విడిపోతున్నారో తెలుసా? జనవరిలో విడాకులు ఎందుకు పెరుగుతాయి? ప్రపంచవ్యాప్తంగా జనవరి నెలలో విడాకుల దరఖాస్తులు భారీగా పెరుగుతున్నాయి. అందుకే సామాజిక నిపుణులు జనవరిని విడాకుల నెల అని పిలుస్తున్నారు. కొత్త సంవత్సరం మొదలవగానే చాలామంది తమ జీవితాన్ని కొత్తగా ప్రారంభించాలని భావిస్తారు. ఈ ఆలోచనతోనే కొన్ని జంటలు తమ బంధానికి ముగింపు పలుకుతున్నారు. గణాంకాలు ఏం చెబుతున్నాయి? గత కొన్ని దశాబ్దాలుగా సేకరించిన డేటా ప్రకారం ఇతర నెలలతో పోలిస్తే జనవరిలో విడాకుల కేసులు 30–35% వరకు ఎక్కువగా ఉంటాయి. నవంబర్, డిసెంబర్ నెలల్లో ఈ సంఖ్య తక్కువగా ఉంటుంది. అంటే పండుగల తర్వాతే ఎక్కువగా విడిపోవాలనే నిర్ణయాలు తీసుకుంటున్నారు. పండుగల వెనుక దాగున్న నిశ్శబ్దం. నవంబర్, డిసెంబర్లో పండుగలు, కుటుంబ వేడుకలు, సెలవులు ఉంటాయి. పిల్లల కోసం లేదా సమాజం కోసం చాలా జంటలు తమ గొడవలను పక్కనపెట్టి కలిసున్నట్టు నటిస్తారు. కాని సెలవులు ముగిసిన తర్వాత జనవరిలో నిజమైన సమస్యలు బయటపడతాయి. అప్పుడే ఇక ఈ బంధం అవసరమా అనే ప్రశ్న మొదలవుతుంది. బంధాలు విడిపోవడానికి అసలు కారణాలు. జనవరి మాత్రమే కారణం కాదు. ఏడాదంతా పేరుకుపోయిన సమస్యలు ఈ నెలలో బయటపడతాయి. జీవిత భాగస్వామిపై నమ్మకం లేకపోవడం, మనస్సు విప్పి మాట్లాడుకోకపోవడం, డబ్బు విషయాల్లో తగాదాలు, బంధాన్ని కాపాడుకోవాలనే ప్రయత్నం లేకపోవడం. కొత్త సంవత్సరం కొందరికి ఆనందమిస్తే మరికొందరికి కొత్త నిర్ణయాలకు దారితీస్తుంది. బంధాన్ని కాపాడుకోవడం మొదటి మార్గమైతే గౌరవంగా విడిపోవడం చివరి మార్గమని నిపుణులు చెబుతున్నారు. కొత్త ప్రారంభం కోసం విడాకులా? న్యూ ఇయర్, న్యూ స్టార్ట్ అనే భావన జనవరిలో బలంగా ఉంటుంది. పాత ఏడాది బాధలు, ఒత్తిడిని వదిలేసి కొత్తగా జీవించాలని చాలామంది కోరుకుంటారు. అందుకే ప్రశాంతత లేని సంబంధాలను ముగించి స్వేచ్ఛగా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకుంటున్నారు. గూగుల్లో కూడా ఈ నెలలో విడాకులు ఎలా పొందాలి అనే సెర్చులు ఎక్కువగా కనిపిస్తాయి.